ఇస్లాంలో పుట్టిన ప్రతి ఒక్కడు ముస్లిం అయిపోడు. గడ్డం, బుర్కా వేసుకున్న ప్రతి ఒక్కరు ముస్లిం అయిపోరు. ఇస్లాంని తెలుసుకోవాలి అంటే గనక ఖురాన్ మరియు హదీసులను చూడండి. అంతేగాని తోటి ముస్లింని చూడొద్దు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న తప్పుల్ని చూసి ఇస్లాంని తప్పు పట్టడం చాలా తేలికైపోయింది. సో అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహిల్ కరీం. అమ్మాబాద్. ఇస్లాం ధర్మం ప్రకారం నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం మరియు శుభాకాంక్షలు తెలపడం గురించి ఇస్లామిక్ దృక్పథం ప్రకారం అంటే ఇస్లాం బోధనల ప్రకారం ముస్లింలకు కేవలం 2 పండుగలు మాత్రమే నిర్ణయించబడ్డాయి. ఒకటి ఈదుల్ ఫితర్ అంటే రంజాన్, 2 ఈదుల్ అదా అంటే బక్రీద్. హదీసుల ప్రకారం అబూదావుద్ 1134 లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాకి వచ్చినప్పుడు అక్కడి ప్రజలు 2 రోజులు వేడుకలు జరుపుకోవడం చూశారు. అప్పుడు ఆయన అల్లాహ్ సుబ్హాను తాలా మీకు ఈ రెండిటి కంటే ఉత్తమమైన రోజులు అంటే ఈ 2 ఈదులు ప్రసాదించారు అని చెప్పారు. జనవరి 1 జరుపుకునే నూతన సంవత్సర వేడుకలు ఇస్లామేతర సంస్కృతుల నుండి వచ్చినవి. ఇస్లాం ఇతర మతాల ఆచారాలను అనుకరించడాన్ని నిషేధించింది. అబూదావుద్ 4031 ఎవరైతే ఒక జాతి సంస్కృతిని అనుకరిస్తారో వారు ఆ జాతికి చెందినవారు. ఖురాన్ లో వాక్యం తెలుసుకుందాం. అల్ మాయిదా 5:51 ఓ విశ్వాసులారా, యూదులను మరియు క్రైస్తవులను మీ స్నేహితులుగా ఆచారాలలో అనుచరులుగా చేసుకోకండి. సూరా అల్ మాయిదా 5:51. శుభాకాంక్షలు తెలపడం. చాలా మంది ఇస్లామీయ పండితుల అభిప్రాయాల ప్రకారం జనవరి 1న ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం లేదు. వేడుకలలో పాల్గొనడం నిషిద్ధం అంటే హరాం. ఇది ఇస్లామిక్ పండుగ కాదు. ఈ వేడుకలలో తరచుగా ఇస్లాంకు విరుద్ధమైన పనులు అంటే మద్యం, సంగీతం, దుబారా ఖర్చు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా మీకు శుభాకాంక్షలు తెలిపితే మీరు వారికి ఆన్సర్ గా అల్లాహ్ వారిపై శుభాకాంక్షలు కురిపించాలని దువా చేయవచ్చు, కానీ వేడుకను సమర్థించకూడదు. ఇస్లామిక్ నూతన సంవత్సరం అంటే హిజ్రీ న్యూ ఇయర్. ముస్లింలకు హిజ్రీ క్యాలెండర్ మొహరం నెలతో ప్రారంభమవుతుంది. అయితే హిజ్రీ నూతన సంవత్సరానికి కూడా ప్రత్యేక వేడుకలు జరుపుకోవాలని ఖురానులో లేదు, హదీసులలో ఎక్కడా లేదు. సహాబాలు అంటే ప్రవక్త అనుచరులు కొత్త నెల లేదా సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఈ క్రింది దువాను చదివేవారని కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయి. దువా వచ్చి స్క్రీన్ మీద ఉండి చూసుకోగలరు. రిఫరెన్సెస్ కూడా. అల్లాహుమ్మ అత్కిల్హు అలైనా బిల్ అమ్ని వల్ ఈమాన్ వల్ సలామతి వల్ ఇస్లాం. వేడుకలు జరుపుకోవడం నిషిద్ధం. అన్య జాతీయులను అనుకరించడం వల్ల శుభాకాంక్షలు తెలపడం తగదు. ఇది ఇస్లామియ సంస్కృతిలో భాగం కాదు. నిజమైన పండుగ ఈదుల్ ఫితర్, ఈదుల్ అదా. అల్లాహ్ నిర్ణయించిన పండుగలు ఇవే. ఇస్లాం ప్రకారం సమయం గడిచిపోవడం అనేది ఒక వ్యక్తి తన జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోయిందని గ్రహించి అల్లాహ్ వైపుకు మళ్ళీ పశ్చాత్తాపం అనగా తోబా చెందాల్సిన సమయం. వేడుకలు చేసుకోవాల్సిన సమయం కాదు.